కడప నగరంలో వర్షాల నేపథ్యంలో వర్షపు నీటి నిల్వ ప్రాంతాల్ని మున్సిపల్ కమిషనర్ ఓవైస్ నందన్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశనం చేశారు. కడపలో గత 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ఈ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కమిషనర్ నగర పరిధిలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలపై సమగ్ర నివేదికను పంపుతున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి తగిన సూచన చేసి వర్షపు నీటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ప్రజలు వాహనదారులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వలన ఇక్కడ కడప జిల్లాలో ముఖ్యంగా కడపట్నంలో వర్షపాతం కొంచెం తక్కువైనప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు అనేటువంటిది చేరడం వలన వాటర్ స్టాగ్నేషన్ ఇనండేషన్ అనేది కొద్ది మొత్తంలో ఉంది. దీనికి సంబంధించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా అధికారులందరితో జిల్లా స్థాయి అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు వారు అవసరమైతే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడైతే ఇనండేషను లో లయింగ్ ఏరియాస్లో వాటర్ స్టాగ్నేషను అలాగే డ్రైన్స్లో బ్లాకేజెస్ ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి వాటిని వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి జిల్లా కలెక్టర్ గారు శివశంకర్ సార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో నీరు నిలకడగా ఉందో అదేవిధంగా డ్రైన్స్ అనేవి క్లాగింగ్ అయి ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి డ్రోన్ సహాయంతో ఇప్పుడు మన డ్రోన్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి డ్రోన్ ద్వారా మనము లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వెంటనే అక్కడ మా ఇంజనీరింగ్ సిబ్బంది పబ్లిక్ హెల్త్ సిబ్బందితో వాటన్నింటిని బెయిల్అవుట్ చేయడం ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో దానివల్ల అక్కడ లార్వల అవన్నీ జరిగి దోమలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల మలేరియా సంబంధిత వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు కూడా మేము కేఎంసీ హెల్ప్ లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేశాము. ఈ ఎవరికైనా సరే ఈ కేఎంసీలో ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ అయ్యి అక్కడ మీకు డ్రైన్స్ ఫుల్ అయిపోయి వాటర్ బయటకు వచ్చి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీరందరూ ఈ కేఎంసీ కాల్ సెంటర్కి కాల్ చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప నగరపాలక సంస్థలో 24/7 పనిచేయడానికి కాల్ సెంటర్ కూడా హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 3 షిఫ్ట్స్లో ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ కేఎంసీ హెల్ప్ లైన్ నంబరు 9949093772 9949093772 నంబర్కి ఫోన్ చేసినట్లయితే మా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెంటనే అటెండ్ అయ్యి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా ఈ వర్షం తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా ప్రివెంట్ చేయడానికి పబ్లిక్ హెల్త్ మరియు జిల్లాధికారుల సహకారంతో జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.